నేడు గుంటూరు నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు భారీ ఫ్లెక్సీలు, స్వాగత బ్యానర్లతో గుంటూరు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక సీఎం రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో గుంటూరు నగరం రాజకీయంగా, సాంస్కృతికంగా కీలకంగా కేంద్రంగా మారింది. గుంటూరులో చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ నిత్య. ఏదైతే రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరు జిల్లా ముస్తాబైనటువంటి నేపథ్యంలో కూడా గత 2 రోజులుగా అట్టహాసంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే మాత్రం ఘనంగా జరుగుతా ఉన్నాయి. ఏదైతే గుంటూరు నగరానికి సమీపంలో ఉన్నటువంటి సత్యసాయిబాబా ఆ మందిరంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసి దాదాపుగా ఈ యొక్క కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొనే విధంగా కూడా ఇప్పటికే కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. మరి ఈ రోజు మూడవ రోజు కావడంతో కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దాదాపుగా పలువురు దేశ విదేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఈ యొక్క తెలుగు ప్రపంచ మహాసభల్లో పాల్గొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా ఒడిశా గవర్నర్ గా ఉన్నటువంటి ఖమ్మంపాటి హరిబాబు కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. మరోవైపు మారిషస్ దేశ అధ్యక్షుడు దారంబీర్ గోకుల్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా హాజరు కాబోతా ఉన్నారు. దాదాపుగా కూడా అంటే దాదాపుగా జరగబోతున్నటువంటి ఈ రోజుతో ఎండింగ్ రోజు కావడంతో కూడా పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమంలో కూడా పలువురు ప్రముఖులు పాల్గొనేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా కూడా హెలికాప్టర్ లో అయితే మాత్రం ఈ యొక్క తెలుగు మహాసభలకు అయితే మాత్రం హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికోసం కూడా ప్రత్యేక హెలిప్యాడ్ ని కూడా అధికారులు అయితే మాత్రం సిద్ధం చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, అదేవిధంగా ఐజీ సర్వశేష త్రిపాఠి ఆధ్వర్యంలో కూడా ప్రస్తుతం భారీ బందోబస్తు నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పూర్తి స్థాయి అధికారులు అయితే మాత్రం అన్ని సముదాయాలతో పాటు దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తెలుగు ప్రపంచ మహాసభలో కూడా తెలుగు జాతిని ప్రఖ్యాతిగాంచినటువంటి తెలుగు జాతిని కూడా విస్తరింపజేసే విధంగా తెలుగు భాషను ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకునే విధంగా కూడా కార్యక్రమాలు అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పురాతన సాహిత్యంతో పాటు ప్రాచీన నాణ్యాలు, తెలుగు సాంప్రదాయ వంటకాలు, ఇలా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పుష్కరాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కన్నుల పండుగ కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఆంధ్ర సర్వసదా పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షన కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు భాష ప్రభుత్వానికి అధికార భాష, మాకు మాత్రం మమకార భాష అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ సర్వసదా పరిషత్ తరఫున
ఈ యొక్క కార్యక్రమాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అయితే మాత్రం పాల్గొని ఈ యొక్క మహాసభలను ఉద్దేశించి కూడా ప్రస్తావించేటువంటి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి కూడా తెలుగు జాతినే కాకుండా తెలుగు భాషను దేశ విదేశాలకు విస్తరించి చేసే విధంగా కూడా ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం ప్రసంగించబోతా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు సంబంధించి కూడా ఇప్పటికే అంటే తెలుగు జాతికి సంబంధించినటువంటి అంశాలపై కూడా కీలకంగా మాట్లాడేటువంటి నేపథ్యంలో కూడా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది నిత్య.